90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ రామ్ ప్రసాద్ గారు, మనకున్న ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదంటారా, లేదంటే భూములు కొనుక్కోవడం మంచిదంటారా, లేదంటే డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిదంటారా? సో దేంట్లో ఎక్కువ పెట్టుబడులు పెడితే జీవితాలు మారిపోతాయి అంటారు, జీవితాలు అద్భుతంగా వెలిగిపోతాయి అంటారు. మరి ఈ మూడింటిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి? బంగారము, భూములు, మ్యూచువల్ ఫండ్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దీనికి ఫస్ట్ కామెంట్ ఏంటంటే, ఈ సుమన్ టీవీ అంతా మ్యూచువల్ ఫండ్స్. ఇంకా విష్ణు ఎవరు తీసుకుని ఇంకా ఆఖరికి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ లేకపోతే ప్రపంచం లేదా అన్న కామెంట్స్ వస్తాయి. దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మీ పాయింట్. మూడు మంచివే, మూడు ఉండాలి ప్రతి వ్యక్తికి. ఓకే, వీటిలో ఉన్న సాధక బాధకాలు ఏంటో అర్థం చేసుకున్నాం. ఈ మూడిట్లో అత్యంత సులువుగా అమ్మగలిగింది ఏంది? గోల్డ్. సో అంటే లిక్విడిటీ పరంగా గోల్డ్ ఈజ్ బెస్ట్. ఒక గంటలో బ్యాంక్ వెళ్ళు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు, తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడం చేసుకోవచ్చు. ఈ మూడిట్లో అమ్మడానికి కష్టపడాల్సింది ఏది? భూములు. సో మ్యూచువల్ ఫండ్ బటన్ నొక్కితే వస్తాయి, వచ్చేస్తాయి. ఒక 2-3 రోజులు అకౌంట్లో పడిపోద్ది డబ్బు వచ్చి. గోల్డ్ మీరు షాప్కి వెళ్ళి ఇస్తే ఇచ్చేస్తాడు. భూమిని ఎవరికి అమ్ముతారు మీరు? ఒక 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. ఈ మూడిట్లో ఏది అమ్మాలంటే కొనే వ్యక్తి అవకాశం తీసుకుంటాడు. మీ అవసరాన్ని అవకాశంగా మలుచుకునే భూములు, ల్యాండ్ అమ్మాలన్నప్పుడు మన ఉన్న ఆ వీక్ సిచ్యువేషన్ అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాడు. ఒక వ్యక్తికి కేజీ బంగారం ఉంది, విచ్ ఈజ్ వర్త్ 160 lakhs, 60 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉంది. ఒక వ్యక్తికి మ్యూచువల్ ఫండ్లో 60 లక్షలు ఉంది, ఒక వ్యక్తికి 60 లక్షల ల్యాండ్ ఉంది. వీళ్ళు ముగ్గురు ఫాదర్లు ఐసీయూలో పడుకున్నారు. ఎవడు ప్రాణాలు కాపాడగలుగుతాడు? వాళ్ళ ఫాదర్ది. ఎవడు కోల్పోతాడు? బంగారం ఉండే అతను 1-2 గంటలు క్యాష్ తెచ్చుకోగలడు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన అతను ఒక 2-3 డేస్లో తెచ్చుకోగలడు. రియల్ ఎస్టేట్లో ఉన్న అతను తెచ్చుకోలేడు, 2-3 రోజుల్లో తెచ్చుకోలేడు. అసలు అయ్యే పని కాదు అది. ఈ ముగ్గురికి ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు, 5 లక్షలు కావాలి ఎమర్జెన్సీగా. ఎవరికి విసులుబడి అంటే పార్షియల్ విత్డ్రావల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎవరు తీసుకోగలుగుతారు 5 లక్షలు పట్టుమని వాళ్ళ ఆస్తి నుంచి? మ్యూచువల్ ఫండ్ అతను. బంగారం తీసుకోవచ్చు కదా, 5 లక్షల లోన్ కూడా తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ కూడా ఈరోజు ఇన్స్టాంట్గా లోన్ వస్తాయి. 15 నిమిషాల్లో లోన్ ప్రాసెస్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఓపెన్లీ అవైలబుల్. నేను మ్యూచువల్ ఫండ్ నా సైట్లోకి వెళ్ళి ఆ పోలియో నెంబర్ కొట్టి ఆన్లైన్లో పేడ్ చేస్తే 15 నిమిషాల్లో మీకు లోన్ వస్తుంది. అది కూడా హార్డ్లీ 9.5-10% పర్ ఇయర్లో, ఓడీ లోన్ లాగా 15 నిమిషాల్లో లోన్ వస్తుంది. గోల్డ్ అన్న ఒక గంట పడుతుంది వెళ్ళి తీసుకుంటే. మరి ల్యాండ్ మీద ఎప్పుడు వస్తుంది లోన్? 5 లక్షలు. 5 లక్షలు అమ్మగలుగుతాడు ఒక పార్ట్. గోల్డ్ అమ్మొచ్చుగా, 30 తులాలు 5 తులాలు 10 తులాలు అమ్ముకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో కొన్ని యూనిట్స్ అమ్ముకోవచ్చు, లేదా లోన్ తీసుకోవచ్చు. మరి ల్యాండ్లో 5 గజాలు 10 గజాలు అమ్మగలవా? అమ్మలేవు. దీనికి ఆన్సర్ దొరికింది, అమ్మలేము. పార్షియల్గా, పార్ట్లీ అమ్మలేము. ఓకే, ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి ఒక వ్యక్తికి. బంగారం ఉంది, స్థలం ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఒకే వ్యక్తికి. వీడికి ఉద్యోగం పోయింది. కానీ వాడుకున్న స్కిల్ సెట్కి వాడు కాంప్రమైజ్ కాకుండా ఎకరం పోయినా నికరంగా ఉన్నాడు అనుకోండి అన్నట్టుంటే మళ్ళీ ఆ ప్యాకేజ్ వస్తుంది 6-7 ఏళ్ళకి. జాబ్ పోయి రాకుండా ఉంటుంది, జరగదు అసలు, ఖచ్చితంగా వస్తుంది. మరి 8 ఏళ్ళు బ్రతకడానికి ఈ మూడిట్లో దేన్ని ఆసరాగా తీసుకోవచ్చు? దేన్ని వాడుకోవచ్చు? మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ అయినా వాడుకోవచ్చు. గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈజీగా లిక్విడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ల్యాండ్ వాడుకోలేడు కదా, వాడుకోలేడు. మనం ఒక 4-5 సినారీలు పెట్టాం అంటే దాని అర్థం స్థలం కొనొద్దని కాదు. 3 హోల్డ్ చేస్తే ప్రాబ్లం లేదు, ఓన్లీ స్థలమే పెట్టుకుంటే ప్రాబ్లం. ఇప్పుడు ఎమోషన్ ఎక్కువ సార్ స్థలం మీద. ఇప్పుడు ఒక వ్యక్తి స్థలం కొంటే కొన్నామంట కదా అంటే ఏం చెప్తా తెలుసా? అక్కడ ప్రపోజల్ రోడ్డు వస్తుంది, 60 feet రోడ్డు, దానికి ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చింది, వెంచర్ వచ్చేసింది, అందుకే ఇదంతా స్టోరీ. రియాలిటీ ఏంటి? నువ్వు పెట్టింది ఎంత, నీకు వచ్చేది ఎంత, అది మర్చిపోతున్నారు. ఆ పర్సంటేజ్ మర్చిపోయి మాడుతున్నారు. అరే వాడు కొన్నాడు డబుల్ అయిపోయిందంటే, వాడు ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడు డబుల్ అయింది, వచ్చిన పర్సంటేజ్ ఎంత, అది వదిలేసి ఏమో స్టోరీ 60 feet రోడ్ వస్తుంది అంటే కొనొద్దు. అంట్లా 3 హోల్డ్ చేస్తే ఓకే. దేంట్లో ఉన్న రిస్క్ దాంట్లో చూడండి. ఇప్పుడు అందరు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్? మార్కెట్ క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్ పడిపోద్ది కదా. ఫస్ట్ క్వశ్చన్. ఎస్.
మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎస్ మ్యూచువల్ ఫండ్ పడుతుంది. వర్స్ట్ క్రాష్ హ్యాపెండ్ ఇన్ 2008 సబ్ప్రైమ్ ఇష్యూ టైంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ 60% పడిపోయింది, 59%. ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఉంటే ఆడిది కూడా 40% పడిపోయింది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు పాయింట్, ₹1,00,00,000 పెట్టాడు మ్యూచువల్ ఫండ్లో మార్కెట్ పీక్లో 2007లో, 2009 మార్చికి చూపించేసింది. ₹1,00,00,000 కాస్త 60 లక్షలు అయింది. 60 అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ ఒక 1 ఇయర్ ర్యాలీ వచ్చి మళ్ళీ పడితే మేబీ 70 లక్షలు అవుతుంది. 70 లక్షలు అయింది. ఓకే, కానీ ఆ 70 ఆయనకు ఆ రోజు అందుబాటులో ఉంది. ఏమ రైట్? 70 అయినా 70 ఉంది కదా. మరొక స్థలం ఉంటే, ఒక ఇల్లు ఉంటే, ఆ రెసిషన్ టైంలో మీకు బయర్ ఉన్నాడా? లేదు. అందరి పరిస్థితి ఉంది ఫైనాన్షియల్గా, అందరూ ఇబ్బందులు. రెసిషన్ అంటే ఏంటి? ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక సంక్షోభం, ఇన్కమ్ తగ్గటం, జనాలు భయంలోకి వెళ్ళటం. ఆ భయంలో ఉన్నవాడు ఎవరైనా పొలాల స్థలాలు కొంటాడా? అంటే మీ ₹1,00,00,000 ఇంటికి కానీ మీ ₹1,00,00,000 స్థలానికి కానీ బయ్యర్ లేడు. దాని వాల్యూ ఆ రోజు 0 అయిపోయింది. అందరూ ఏమన్నారు? మార్కెట్ క్రాష్ అయితే ఏంటి, వరల్డ్ వార్ వస్తే ఏంటి? ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్స్ పడిపోతాయి, రియల్ ఎస్టేట్ డాన్స్ చేస్తుందా పైకెక్కి? అది 0 అవుతుంది. అదే అర్థం చేసుకోవట్లా. సేమ్ గోల్డ్ పడదనుకుంటున్నారు, లేదు, గోల్డ్ పడుతుంది. 2012 నుంచి 2017 వరకు గోల్డ్ రేట్ చూడండి మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి. 2012లో 31,000 ఉన్న గోల్డ్ ఇయర్ తగ్గుతూ పోయింది. 2017కి వచ్చింది 30,000కి, అది 26,000కి పోయింది 2 ఇయర్స్ తర్వాత. అంటే గోల్డ్ 5 ఇయర్స్ నెగిటివ్ రేట్ని వచ్చింది. ఎవరు నమ్మరు, దాన్ని క్రాస్ చెక్ చేసే ఓపిక లేదు. ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చారు, గోల్డ్లో రిస్క్ ఉండదు కదా సార్ అన్నాడు. గూగుల్ ఓపెన్ చేసి గోల్డ్ హిస్టారికల్ రిటర్న్స్ ఓపెన్ చేశాను, చూపించాడు 12 నుంచి 17 వరకు చూడమంటే, సార్ మీరు కరెక్టే సార్ అండి, ఎలా చెప్తున్నా సార్ నా 2015లో సార్ గోల్డ్ లోన్ పెట్టిన వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ డబ్బులు కట్టమన్నాం సార్, రేటు తగ్గిపోయిందని అన్నాడు. మరి ఆ బుర్ర ఉండాలి కదా నీకు, రేటు తగ్గిపోయిందని ఆ రోజు డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు, గోల్డ్ పడదని ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే జనాలు చూసే విధానం తప్పు సార్. గోల్డ్ 5 ఏళ్ల పాటు తగ్గింది సార్, అప్పుడు ఎవడో వరి అవ్వాల. మ్యూచువల్ ఫండ్ 1-2 ఇయర్స్ తగ్గితే కనపడదు కాబట్టి భయపడి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ల్యాండ్ 10 ఏళ్ళైనా పెరగదు సార్, పెరగదు. అప్పుడు ఎవరు భయపడరు, అదే పెరుగుతుంది ల్యాండ్. కొన్ని ల్యాండ్స్ చెప్తుంటాం 5 లక్షలకు ఉంటే 5 లక్షలు ఎంత, 1,00,000 పెరిగింది 6 లక్షలు అయిందని చెప్తుంటారు. చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం, అదేమి అసలు పెరిగేటట్లేదు, ఇంట్రెస్ట్ పోయింది, దాని మీద అమ్మేద్దాం అనుకుంటా ఉంటారు. సో అది కూడా స్టాండర్డ్ కాదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పడుతుందా? పడుతుంది. గోల్డ్ తగ్గుతుందా? తగ్గింది, కానీ ఎవరు ఒప్పుకోరు తగ్గింది. ఎందుకంటే గోల్డ్ కొన్న వ్యక్తి ఏం తగ్గింది, నా 20 తులాల బంగారం నాకు ఉంది కదా, తగ్గింది రేటే కదా అంటాడు. దట్ ఇస్ ట్రూ. నీ 20 తులాల బంగారం నీకే ఉంది, దాని రేట్ తగ్గింది, నువ్వు అమ్మట్లేదు కాబట్టి తగ్గితే ఉపయోగం లేదు, నీకేం లాస్ లేదు, దాని బరువేం తగ్గదు. మరి మ్యూచువల్ ఫండ్లో నీ యూనిట్స్ ఏం తగ్గవు, నీకు అనేవి తగ్గింది, నువ్వు అమ్మితే తగ్గింది, లేకపోతే లేదు. ల్యాండ్ అయినా అంతే, తగ్గితే ఏం తగ్గింది, నీ 200 గజాలు నీకే ఉంది కదా, రేటు తగ్గింది. కానీ మూడింటిని సమానంగా చూడట్లే మనం. రిస్క్ మూడిట్లోనూ ఉంది సార్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిటర్న్, మ్యూచువల్ ఫండ్లో కాస్త రేటును ఎక్కువగా ఉంది. అండ్ ఫీజిబిలిటీ పరంగా మీ ప్రతి అవసరానికి ఆదుకోగలిగింది బంగారం కానీ మ్యూచువల్ ఫండ్ కానీ. ల్యాండ్ ఆదుకోదు. ల్యాండ్లో కూడా అద్భుతంగా పెరిగింది అంటారు. ఎస్, కొంతమంది స్థలాలు కొన్నారు, 3 ఇయర్స్కి డబుల్ అయిపోయింది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 1 ఇయర్కే డబుల్ అయినాయి. సో ఏది స్టాండర్డ్ కాదు, లాంగ్ టర్మ్ యావరేజ్ స్టాండర్డ్. నా అంచనాలో మీరు ఒక స్థలం కొని అన్ని బాగుంటాయి, మీరు మంచి ప్రైస్ కొంటే 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. మీరు 30 ఏళ్ళ అయినా చూస్తే ప్రతి 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది, ప్రతి 6 ఇయర్స్కి రెట్టింపు. మీరు చూసారా అన్నీ రెట్టింపు అబ్బాబ్బా అంటున్నారు. ఏం అబ్బా అక్కడ 6 ఇయర్స్కి డబుల్ అంటే 12%. 6 ఇయర్స్కి డబుల్ అంటే రూల్ ఆఫ్ 72/6 is 12%. గోల్డ్ లాంగ్ రేంజ్లో ఇస్తుంది 7 to 9, 10, 11 ఇస్తుంది. ఓకే, కానీ గోల్డ్ ఇప్పుడు 2012 నుంచి 15 వరకు తగ్గింది, ఎవడు గుర్తుపెట్టుకోడు. 17లో కొంటే 3,000 కొంటే ఇప్పుడు 6,000 అయిపోయింది కదా అంటాడు. ఇది అది గుర్తుపెట్టుకోరు. అందుకే రంట ఇప్పుడు సవరన్ గోల్డ్ బాండ్లో కూడా గ్యారంటీ ఎక్కడిది. ఇప్పుడు 2012 నుంచి 17 వరకు ఎలాగైతే గోల్డ్ తగ్గింది, అలా 5 ఇయర్స్ తగ్గితే సవరన్ గోల్డ్ బాండ్లో మీరు పెట్టిన దానికి తక్కువ వస్తుంది. వీడియోలు చేసుకోవడం బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా దేంట్లో రిస్క్ దాంట్లో ఉంటుంది. ఎస్, ఆ పడినప్పుడు మీరు రియాక్ట్ కాకుండా ఉంటే పెరుగుతుంది. కానీ ఇప్పుడు సవరన్ గోల్డ్ బాండ్లో మీరు అప్పుడు మీరు 8 ఇయర్స్ తర్వాత తగ్గింది తీసుకోవడానికి లేదు కదా, 8 ఇయర్స్కి మెచ్యూరిటీ కదా తీసుకోవాలి. అదే మీరు ఫిజికల్ గోల్డ్ కొంటే మెచ్యూరిటీ ఉండదు, వెయిట్ చేయొచ్చు. ల్యాండ్ కొంటే 100 ఏళ్ళు ఆగొచ్చు, ఇటు పోయిందా కాగొచ్చు కదా. మ్యూచువల్ ఫండ్ కొంటే మీ ఇష్టం, పర్పస్ ఎప్పుడైతే తీసుకోవచ్చు. ఎస్, ఇలా ఆలోచించుకోవాలి. అలా అని మీరు కొనొద్దని చెప్పట్లా. మీకున్న నికరాశిలో ఒక పార్ట్ కొంత మేరకు పెట్టండి. మార్కెట్ పడితే, ప్రపంచ యుద్ధాలు వస్తే, కరోనా వస్తే, అప్పుడు రియల్ ఎస్టేట్ ఏమీ లెగ్స్ డ్యాన్స్ వేయట్లేదు.
రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దీన్ని, జస్ట్ టు మేక్ ఇట్ ఫర్దర్ క్లియర్. కరోనాకి ఒక 8 months ముందు ఒక క్లయింట్ కలిసాము, ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చారు. ఐసీ ఈజ్ చాలా వెల్దీ, రిచ్, అవసరమే లేదు ఆయనకు, అన్ని స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఆయిల్ ఫామ్ ఏదో ఉంటుంది అక్కడి నుంచి వస్తుంది, విపరీతమైన ఇల్లు ఉన్నాయి అక్కడి నుంచి వస్తుంది, ఇద్దరు వర్కింగ్, హై ఇన్కమ్, అసలు టెన్షనే లేదు లైఫ్కి. నేను ఇక ఏ టెన్షన్ లేని లైఫ్లో మళ్ళీ మ్యూచువల్ ఫండ్ తీసుకుని ఒక టెన్షన్ క్రియేట్ చేయడం ఎందుకు, అవసరం లేదు మీకు అని చెప్పి. ఎందుకంటే నిజానికి అవసరం లేదు, నిజానికి అవసరం లేదు. అదేంటి రాము నువ్వు ఇలా అంటావు, నా ఫ్రెండ్ నీ దగ్గర పెట్టాడుగా ఆడిని పెట్టనిచ్చావు, నన్ను ఎందుకు పెట్టట్లేదు అన్నాడు. అరే ఆయనకి ఏముంది, 2 లోన్లు ఉన్నాయి అంతే, ఆయనకి ఏం లేదు, మీకు అన్నీ ఉన్నాయి కదా, మీకు ఎందుకు అన్నా. లేదు నేను ఐ వాంట్ ఇన్వెస్ట్ అన్నారు. పర్ఫెక్ట్ సార్, మరి రిస్క్ అయితే ఉంటుంది అన్న. అంటే రిస్క్ ఫ్రీ కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ జస్ట్ ఈక్విటీ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్, ఓవర్ నైట్ ఫండ్, ఒక రాత్రికి డబ్బులు పార్క్ చేయొచ్చు. లిక్విడ్ ఫండ్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్, గిల్ట్ ఫండ్, క్రెడిట్ రిస్క్ ఫండ్, ఇవన్నీ డెట్. మళ్ళీ ఈక్విటీలో 100 కేటగిరీలు, మళ్ళీ హైబ్రిడ్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, హైబ్రిడ్ ఈక్విటీ, మల్టీ అసెట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్ని రకాలు ఉంటాయి సార్. మరి మీరు అగ్రెసివ్ వెళ్దామంటే నేనైతే మీకు అగ్రెసివ్ కూడా హైబ్రిడ్ ఈక్విటీ రికమెండ్ చేస్తాను. లంసమ్ అని కదా, లంసమ్ ఎప్పుడు ఈక్విటీలో పెట్టినవాడిని నేను ఎవరిని. ఎందుకంటే మీరు లాంగ్ రన్లో చూస్తే ఈక్విటీ ఫండ్, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ బీటెన్ నిఫ్టీ 50 ఇండెక్స్ విత్ హ్యూజ్ మార్జిన్. దేర్ ఆర్ ఫండ్స్, అంటే మన పేర్లు చెప్తే మళ్ళీ ట్రాప్ అవుతారని చెప్పాలి. ఓకే, అలా వాటిలో పెడదామన్నా. సరే పెట్టండి, నాకేం టెన్షన్ లేదు, మీరు 40% పడ్డా నాకు ఓకే అన్నాడు. ₹1 ఇచ్చాడు, పెట్టాం. సరిగ్గా ఫస్ట్ లాక్డౌన్లో 25% కొట్టేసింది. అంటే అంతకుముందు పెరిగింది కాస్త మళ్ళీ తగ్గి 80 లక్షలకు వచ్చింది. 1,06,00,000 దాకా పోయింది కాస్త 83-85 లక్షలకి ఏదో వచ్చినప్పుడు ఫోన్ చేశాడు. అర్జెంట్ రామ్, నాకు ఒక 20 లక్షలు కావాలన్నాడు. ఏం మాడుతున్నారు మీరండి, ఏం మాడుతున్నారు ఏంటి, నాకు మెడికల్ ఎమర్జెన్సీ, నాకు కావాలి, నా డబ్బు ఉంది, ఎప్పుడన్నా తీసుకొచ్చినది ఇవ్వన్నాడు. నేను ఎవరన్నా, ఏం మాడుతున్నావు నువ్వు అన్నాడు. నా డబ్బు నేను తీసుకుంటే ఎవరంటే ఎవరన్నా అడిగాడు. సార్ ఇప్పుడు ఇంత డౌన్లో మీరు మళ్ళీ 20 తీస్తే అది 60 లక్షలు 55 లక్షలు అయిపోద్ది. ఇక అది రీకవర్ అయ్యి మీకు ₹1 రావాలంటే చాలా టైం పడుతుంది సార్, వేరేది ఏదైనా చూడమన్నా. ఏమీ లేదు రామ్, ఎక్కడ నాకున్న ఆస్తుల్లో డబ్బులు వచ్చే మార్గం లేదు, ఇది ఒక్కటే కనపడుతుంది, నాకు కొట్టేసే రిడెంప్షన్ అన్నాడు. రిడెంప్షన్ కొట్టినా 3 days అవుతుంది సార్ అన్న. అరే ఏదైనా మార్గం లేదన్నాడు. లోన్ కొట్టేద్దామన్నా. ఏదన్నా చేయి బాబు, నాకు డబ్బులు వస్తే చాలన్నాడు. కొట్టేసావు. 20 లక్షలు అడిగితే 28 లక్షలు కొట్టా, తీసుకున్నాను. 10 రోజుల్లో మళ్ళీ 10 లక్షలు వెనక్కి ఇచ్చాడు. 20 సరిపోయింది సార్, తీసేసుకున్నాను. ఇప్పుడు చూస్తా చాలా ఎక్కువ ఉంది ఆయన పెట్టిన దానికన్నా, లోన్ క్లోజ్ చేస్తే కూడా. ఈ వెసులుబాటు ఉంటుందా? అది ఇలా దాన్ని పూర్తిగా ఓపిక్గా అర్థం చేసుకోవాలి. దానిలో రిస్క్ చూడాలి. 40% పడుతుంది. మ్యూచువల్ ఫండ్ కెన్ గో డౌన్ బై 40%, 40%. రియల్ ఎస్టేట్ అట్ సమ్ టైమ్ విల్ బి అబ్సల్యూట్ జీరో. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా, స్థలం కొని 1 year అయింది, పెరిగింది అన్నావు, అమ్ము చూద్దాం. నువ్వు కొన్న రేటుకి అమ్ము చూద్దాం. నీకు అమ్మి పెట్టిన అడుగు, ఆ రేటుకి వస్తుందని. 4 రోజుల్లో వస్తాయి డబ్బులు. మరి అది ఎలా అయితే అసెట్? అవసరంలో ఆదుకోవాలి. అవసరానికి ఆదుకున్నోడే ఫ్రెండు. అవసరానికి అక్కడికి వచ్చిందే ఆస్తి, అక్కడికి రాంది ఆస్తి కాదు. సో ఎంత మేరకు అంత మేరకు పెట్టుకోండి. ఎమోషన్తో తీసుకోవద్దు నిర్ణయాలు. మనకి ఎమోషన్ తప్పితే ఇంకేం ఉండదు. పక్కనే ₹3 తక్కువకి వస్తే కొనేస్తాడు, ఉరకటమే. ఇంకా ఆలోచించుకోవాలి కదా, నీకున్న ఆస్తి ఏంటి, నీ ఆదాయ మార్గాలు ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, ఎవరెవరు ఆధారపడినారు. ఒక ఎమర్జెన్సీ వస్తే ఏంటి పరిస్థితి, నువ్వు మేనేజ్ చేయగలవా? అన్నీ ఎక్కడ పెడుతున్నావు? సో అందుకని ఐ వాజ్ నెవర్ అగెన్స్ట్ గోల్డ్. గోల్డ్ ఉంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. గోల్డ్ ఎంత ఉంటే అంత ప్రశాంతమైన నిద్రపడుతుంది. ఇంట్లో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. గోల్డ్ కొనండి, వాడు వైఫ్ని ప్రేమిస్తున్నట్టే. ఎంతో కొంత కొనండి అని చెప్తా. మీకు ఏం తెలుసు గోల్డ్ అంటే? గోల్డ్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, బట్ మనం చేస్తున్న అన్నిట్లో చేయాలి, బట్ దానికి ఒక ఇంత శాతం చేయాలి. మన పోర్ట్ఫోలియో ఎంతని పెట్టుకోవాలి, అది కూడా ఆపదలో మనల్ని కాపాడగలిగేలా ఉండాలి. అవసరానికి అక్కడికి రాను, 1 గంటలోనో 2 గంటల్లోనో 1 రోజులోనో 2 రోజుల్లోనో దాన్ని లిక్విడ్గా మార్చుకోగల అవకాశం ఉండగలగాలి. అండ్ నీ ఎమర్జెన్సీని అవతలోడు అవకాశంగా తీసుకోవద్దు. ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఉందంటే బంగారం సంగరెట్టుకోమని ఆవిడ అడగడం. బాబు ఈరోజు మార్కెట్లో ఎంత ఉంది, నీది ప్యూరిటీ ఎంత ఉంది, ఇంత తీసుకో. నాకు అర్జెంట్ రా బాబు కావాలంటే మ్యూచువల్ ఫండ్ నీకు అవసరం కదా తగ్గించడు. అక్కడ ఎన్ఏవి కనపడుతుంది, కొట్టుకో వచ్చేస్తాయి. కానీ మిగిలిన దానికి రాదే. ల్యాండ్ ఎట్ట కాదు. దాట్స్ వేర్ ఇట్ ఈస్.
గొప్పగా పెరిగిన ల్యాండ్స్ ఉంటాయి. గొప్పగా పెరిగిందని చెప్పొద్దు. సిఏజిఆర్ ఎంత తీయండి, సిఏజిఆర్ మాట్లాడండి ల్యాండ్ గురించి మాడితే. డోంట్ టాక్ డబుల్ అయింది, 2 కోట్లు అయిపోయింది, 3 కోట్లు కాదు, క్యాగర్ అంత. దట్స్ ఇట్ సార్. ఓపిక్గా కాస్త టైం తీసి ఆలోచిస్తే సమాధానం అక్కడే దొరుకుద్ది. కానీ అది తీరు, ఎమోషన్ డామినేట్ చేస్తుంది, లాజిక్ని ఎమోషన్ డామినేట్ చేస్తుంది. ఇంకప్పుడు వీ కాంట్ హెల్ప్ దెమ్, మన మాట వినరు. సరే ఇంకొకటి మీరు అన్నారు కదా ల్యాండ్ అని, ఇప్పుడు ₹1 కోటి బంగారం అమ్మితే బంగారం తీసుకొని మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొడతాడు, మీరు బిల్ సైజ్ చూపిస్తే. ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్ అమ్మితే అకౌంట్కి వస్తుంది. మీరు ₹1 కోటి ల్యాండ్ అమ్మితే అకౌంట్కి ఎంత వస్తుంది? అకౌంట్లోకి వస్తుంది మొత్తం? లేదు, కష్టం. మరి ఇది కొన్న అతను ఏమన్నాడు, ఇప్పుడు 15 లక్షలు ట్యాక్స్లు ముందు వైట్ అవుట్ ఇస్తున్నాడు పూర్తిగా. ముందు వైట్ అవుట్ కదా. ఇప్పుడు 15 లక్షలు ల్యాండ్ కొని 20 ఏళ్ళు ఆగితే ₹1 కోటి అవుతుంది. ఆ ₹1 కోటి పెట్టి మా అబ్బాయిని చదివిస్తావు. కానీ మీ అబ్బాయిని చదివిస్తే వాడికి వైట్ కావాలి, ఇక్కడ వైట్ వస్తుందా? కష్టం. మరి కష్టం అంటే ఏం ఆలోచిస్తున్నావు? మీరు భ్రమలో బ్రతున్నారు. ఆ రోజు రాదు కదా, ఏం చేస్తావు? 50 లక్షలు బ్లాక్ ఇస్తే ఏం చేయగలవు ఈ రోజు? నువ్వు ₹1 కోటి స్థలం అమ్మితే 50 లక్షలు క్యాష్ వస్తే ఏం చేయగలవు? గోల్డ్ కొనగలవా? కొనలేవు. కాలేజ్ ఫీజు కట్టగలవా? కట్టలేవు. ఒక కారు కొనగలవా క్యాష్ ఇచ్చి? జిఎస్టీ బిల్డింగ్ వాడు సోర్స్ కావాలి, మరి ఏం చేయడానికి పెట్టుకున్నావు? మళ్ళీ స్థలమే కొంటాడంటాడు, ఏం చేస్తావు కొనుక్కొని? పనికిరంది ఏం చేస్తావు? అది కొనొద్దని చెప్పట్లా, కొంతమేరకు పూర్తిగా అదే ట్రాప్లో పడి మీరు అన్నారుగా 3 కొనండి. ఏది ఎంత మేరకు కొనాలి, ఏది ఏంటి మీకు మీరే విశ్లేషణ చేసుకోండి. ఒకరు చెప్పింది నమ్మొద్దు. మనం ఇచ్చిన కొన్ని పాయింట్స్ ఉన్నాయిగా, నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడుగుకుంటే సమాధానం వస్తుంది. దేర్ ఎండ్స్. సింపుల్. అలా నిర్ణయాలు తీసుకోండి, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి. బంగారం అయినా, భూములైనా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఎంత మేర ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏది సరైన సమయంలో మనల్ని ఆదుకుంటుంది అనే దాన్ని మనం పసిగట్టగలిగితే లైఫ్ చాలా ఈజీగా ముందుకెళ్ళిపోతుంది అంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.